ప్రతి ఒక్కరికి పవర్ గావాలి. పొద్దున్న లేస్తే ఎవరో ఒక అన్న ఎనక, ఎవరో ఒక పొలిటీషియన్ ఎనక, ఏదో ఒక ఆర్గనైజేషన్‌లో తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే దే నీడ్ పవర్. మనకి పవర్ వస్తదేమో అన్న భ్రమలో గూడా మనం ఉంటాం. కానీ నిజానికి పవర్ అనేది ఒకరు ఇస్తే వచ్చేది కాదు. ఎవరైతే కంట్రోల్ చేస్తారో వాళ్ళే పవర్‌కి అర్హులు. మనం గమనిస్తే లైఫ్‌లో గాని, సొసైటీలో గాని పవర్ ఈజ్ నాట్ అబౌట్ ట్రూత్ ఫ్రెండ్స్. పవర్ ఎక్కడుంటదంటే ఎవరైతే పర్సెప్షన్‌ని కంట్రోల్ చేస్తారో, ఎవరైతే నేరేటివ్‌ని కంట్రోల్ చేస్తారో, ఎవరైతే జనాల ఒపీనియన్‌ని వాళ్ళకి అనుకునే విధంగా మార్చగలుగుతారో దే హ్యావ్ ద అల్టిమేట్ పవర్. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆఫీస్‌లో చాలా టాలెంటెడ్. కూర్చొని ఆయన టేబుల్ పైన ఆయన పని సక్రమంగా చేసుకుంటాడు. బట్ ఇంకొకడు లెస్ టాలెంటెడ్ బట్ హీ కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ఎవ్రీబడీ. హీ కెన్ ఇన్‌ఫ్లుయెన్స్ ఎనీవన్ ఇన్ ద ఆఫీస్. సో దట్ గై ఈస్ పవర్‌ఫుల్ దెన్ ద వన్ హూ ఈస్ టాలెంటెడ్. ఇక్కడ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మనీ ఫ్రెండ్స్. పవర్ అంటే ఏదో మనీతో మెజర్ చేయట్లేదు. పవర్ అంటే ఇన్‌ఫ్లుయెన్స్, పవర్ అంటే యూనిటీ అండ్ పవర్ అంటే స్ట్రెంగ్త్. జనాలందరూ ఒకటే ఐడియాలజీతో ఒక ప్లేస్‌కి వచ్చి కూర్చుంటే అక్కడ ఒక వాయిస్ క్రియేట్ అవుతది. అండ్ ఆ వాయిస్ ఉన్నప్పుడే అక్కడ పవర్ జనరేట్ అవుతది. అందుకనే గమనిస్తే పొలిటికల్ లీడర్స్ ఎప్పుడు లాజిక్‌గా మాట్లాడరు. ఎందుకంటే దే క్లియర్‌లీ నో దట్ జనాలు, ప్రజలు ఎమోషన్‌తో ఓటేస్తారు గానీ లాజిక్‌తో ఓటేయరు. కాబట్టి ఎవరైతే లాజిక్ మాట్లాడతారో వాళ్ళకి ఓటమి పక్కా. ఎవరైతే ఈ ఎమోషనల్ సిస్టమ్‌ని ట్యాప్ చేయగలుగుతారో వాళ్ళకి గెలుపు పక్కా. అందుకనే పవర్‌ని ఎవరైతే కరెక్ట్‌గా అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళు రూల్ చేస్తారు. ఎవరికైతే పవర్ గురించి సరిగ్గా అర్థం కాదో వాళ్ళు రూల్ అవ్వబడతారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళెనక వీళ్ళెనక తిరిగి మనకేదో బారోడ్ పవర్ వస్తదని సాటిస్ఫై అవ్వడం కన్నా మనం ఫోకస్ చేసుకొని కాన్స్టిట్యూషన్ ఇచ్చిన పవర్స్‌ని యుటిలైజ్ చేసుకొని మన ఇంటెలిజెన్స్‌ని డెవలప్ చేసుకొని వి మస్ట్ క్రియేట్ ద పవర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ బారోయింగ్ పవర్. జై హింద్.